మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పహల్గాం దాడుల్లో అమాయక హిందూ పర్యాటకులను బలి తీసుకున్నటువంటి సందర్భంలో అమాయక హిందువులు బలయ్యారు. ఆ బలైనటువంటి సందర్భంలో యావత్ ప్రపంచం అంతా కూడా దిగ్భ్రాంతి గురించే సందర్భం చెప్పవచ్చు. అదేవిధంగా దేశంలో కూడా పహల్గాం దాడులు అనేవి తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి కాశ్మీర్కి వెళ్ళి అక్కడ చనిపోవడం అయితే చాలా బాధ కలిగించింది చెప్పవచ్చు. పాక్ ఉగ్రవాద నేతలు అక్కడ కాల్పులు జరిపి అమాయకులను బలి చేసినటువంటి సందర్భం చెప్పవచ్చు. నిజంగా దాని తదనంతర పరిణామాలు మనం చూస్తున్నాం. నిన్న మొన్నటి వరకు చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ పేరుతో కూడా ఇండియా ఒక ప్రయోగాత్మకంగా ఉగ్రవాద స్థావరాలపై పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. ఎంతో మంది అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి వాళ్ళని కూడా బలి తీసుకున్న సందర్భం చెప్పవచ్చు. మరి నిజంగా పాక్ అనే పాకిస్తాన్ మొత్తం కూడా వచ్చరతో ఎలాంటి వాటికైనా పాల్పడడానికి సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే కవ్వింపు చర్యలకు పాల్పడింది. రాత్రి కూడా మనం చూసాం, నిన్న మొన్న కూడా మనం చూస్తున్నాం. కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఇటు యుద్ధం వద్దని చెప్తూనే కూడా విపరీతమైనటువంటి ధోరణి అవలంబిస్తుంది. అక్కడ ఉన్నటువంటి సరిహద్దుల వెంబడి కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతదేశం చేసినటువంటి చర్యలకు అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపై దాడి అయితే జరిగినటువంటి సందర్భంలో మొత్తం అక్కడ ఉన్నటువంటి యావత్ ప్రపంచం కూడా ఆలోచన చేస్తారు. ఎందుకంటే భారత్ పై పహల్గామ్ లో జరిగినటువంటి దాడి అత్యంత హేయమైందని చెప్పి చాలా దేశాలు కూడా చెప్పినటువంటి సందర్భం. అదేవిధంగా మనం చూస్తున్నాం, తెలంగాణలో కూడా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో కూడా భక్తులు ఎక్కువగా వస్తుంటారు. కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ కూడా భద్రత అనేది కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ ఇట్లిస్ట్ గా విపరీతమైనటువంటి విభుద్ధితో అక్కడ పాల్పడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రం తెలంగాణలో యాదాద్రి క్షేత్రంకి వచ్చే భక్తులకు భద్రత కలిగించే ఉద్దేశంతో ఇక్కడ మనం చూస్తున్నాం. చాలా పకడ్బందీగా భద్రత అయితే కల్పిస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా సీసీ కెమెరాల్లో కూడా చూసినటువంటి పరిస్థితి. ప్రతి క్షుణ్ణంగా ప్రతి భక్తుల్ని కూడా మొత్తం కూడా చెక్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ వచ్చే ప్రతి భక్తుడు కూడా, ఎందుకంటే శని ఆదివారాల్లో చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. కాబట్టి దానికి అనుగుణంగా ఎస్పీఎఫ్ సిఐ గారు కావచ్చు, ఎస్పీఎఫ్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా సురక్ష సిబ్బంది కావచ్చు, స్థానిక పోలీసులు కూడా పకడ్బందీగా ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేస్తున్నారు. ఎలాంటి బాటిల్స్ కూడా తీసుకురానటువంటి పరిస్థితి, కట్టుదిట్టంగా భద్రత అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అని చెప్పవచ్చు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో చూస్తున్నాం, మొత్తం కూడా బ్యాగ్స్ అన్ని కూడా చెక్ చేస్తున్నారు. ఆ చెక్ చేసే మిషన్ దగ్గర మనం ఉన్నాం. మొత్తం కూడా ఇక్కడ స్కాన్ అవుతుంది. ఈ మొత్తం కూడా అంతా కూడా సీసీ కెమెరాలో స్కాన్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎలాంటి అంటే బ్యాగ్ లో ఏదైనా అంటే ఏదైనా వస్తువులు ఉన్నట్లయితే దాన్ని గుర్తించే విధంగా ఇక్కడ స్కాన్ కూడా సిస్టమ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. దాన్ని ఎప్పటికప్పుడు కూడా ఒక 3 నుంచి 4 సిబ్బంది ఎప్పుడు ఇక్కడే ఉండి దీన్ని పర్యవేక్షిస్తున్నారు. నిజంగా ఈ యాదాద్రి ఆలయానికి నూతనంగా వచ్చినటువంటి ఐఏఎస్ అధికారి వెంకట్రావు గారు కూడా ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, ఎలాంటి ఇబ్బంది కలగకుండా. ఎందుకంటే యాదాద్రి పుణ్యక్షేత్రంకి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగవద్దు, ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ముందస్తుగానే భద్రత ఏర్పాటు చేశారని చెప్తున్నారు. ఎందుకంటే ఎస్పీఎఫ్ సిబ్బంది ఇక్కడ విధులు నిర్వర్తిస్తుంటారు. చాలా పెద్ద ఎత్తున, అంటే నిన్న మొన్నటి వరకు ఒక 10-15 మంది ఉన్నటువంటి ఎస్పీఎఫ్ సిబ్బంది కొంచెం ఎక్కువ కూడా వచ్చి ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, పకడ్బందీగా ఇక్కడైతే భద్రత అయితే ఏర్పాటు చేశారు. చూస్తున్నాం, ప్రతి బ్యాగును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి అవాంతరీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ మొత్తం కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అక్కడి నుంచి వచ్చే లైన్ లో కూడా ప్రతి భక్తుల్ని ఇక్కడ వాళ్ళు చెక్ చేసినటువంటి పరిస్థితి. ఎలాంటి వస్తువులు అంటే చైన్సే కానీ, ఏమైనా చాకులే కానీ, ఇంకా మిగతా ఏమన్నా పదార్థాలు ఉన్నా కూడా పక్కకు వేసినటువంటి పరిస్థితి. కనీసం ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని అయితే పంపిస్తున్నటువంటి విషయం అని చెప్పవచ్చు. నిజంగా యాదగిరి గుట్టకొచ్చే ప్రతి భక్తుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనాన్ని కల్పించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసినట్లయితే ఒక యుద్ధమే వస్తుంది. ఆ యుద్ధంలో చాలా మంది మన అమాయకులు సైనికులు బలయ్యారు ఇక్కడ ఉన్నటువంటి. కాబట్టి చాలా మంది కాశ్మీర్లో పర్యాటకులు బలయ్యారు. కాబట్టి మరి ఎలాంటి సంఘటనలు జరగవద్దని చెప్పి ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మనం ఒకసారి చూస్తున్నాం, మొత్తం కూడా సీసీ కెమెరాలతో కూడా మొత్తం కూడా ఐఏఎస్ అధికారి వెంకట్రావు గారు యాదగిరిగుట్ట ఈవోగా ఉన్నారు. కాబట్టి మొత్తం కూడా చూసేటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు ఆలయ సిబ్బందిని అడుగుతున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఏమిటి, ఎట్లా ఉంది, వాళ్ళకి ఏ విధంగా దర్శనం కల్పిస్తున్నారని చెప్పి ఇక్కడ ఐఏఎస్ అధికారి కూడా పర్యవేక్షణలో
నడుస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట, ఈ యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దు, కాబట్టి ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేయాలని చెప్పినటువంటి సందర్భంలో స్థానిక రాచకొండ సిపి సుధీర్ బాబు గారి ఆధ్వర్యంలో, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి యాదగిరిగుట్ట పిఎస్ వాళ్ళు కూడా మొత్తం కూడా యాదాద్రి టెంపుల్ కి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. ఇక్కడ స్పెషల్ గా ఎస్పీఎఫ్ సిబ్బంది ఎప్పుడప్పుడు నిరంతరంగా పనిచేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఎస్పీఎఫ్ సిబ్బంది వాళ్ళ యొక్క పనితీరుని కనబరుస్తుంటారు. ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది కలగవద్దు, ప్రతి భక్తుడికి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఒకసారి మనం చూస్తున్నాం, ప్రతి భక్తునికి అయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్తున్న పరిస్థితి. ఇక్కడ యాదాద్రి ఆలయంలో ఎస్పీఎఫ్ సిబ్బందే కాక ఇక్కడ బాంబ్ స్క్వాడ్ సిబ్బంది కూడా పనిచేస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా బాంబ్ స్క్వాడ్ సిబ్బంది. దరిదాపు రోజువారీగా ఒక 10 నుంచి 12 మంది వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఆర్ఐ ఎస్ఐ ఆధ్వర్యంలో కూడా వీళ్ళంతా కూడా పనిచేస్తుంటారు. ఎందుకంటే క్లయింట్స్ దగ్గర కావచ్చు, లేదంటే ఎక్కడెక్కడైతే ప్రాంతం అంటే నిర్దిష్ట ప్రాంతం దగ్గర వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఇక్కడ అది కీలకమైనటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ చెకింగ్ దగ్గర ఈ బాంబ్ స్క్వాడ్స్ వాళ్ళ సిబ్బంది కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ విధులు కూడా ఇక్కడ పకడ్బందీగా విధులు నిర్వర్తిస్తారని చెప్పవచ్చు. రోజు యాదాద్రి టెంపుల్ యాక్సెస్ కంట్రోల్ డ్యూటీ క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించడాన్ని యాక్సెస్ కంట్రోల్ డ్యూటీ అంటారు. మార్నింగ్ గుడి తెరిచిన 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రతి ఒక్కరిని బ్యాగులు, టిఫిన్ బాక్సులు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆడవారిని, అమ్మాయిలతోటి మగవారిని మేము అందరము సమన్వయం చేసుకుంటూ ప్రతి బ్యాగును ఎక్స్బిఎస్ బ్యాగ్, ఎక్స్రే బ్యాగేజ్ స్కానర్ ద్వారా మరియు డిఎఫ్ఎండీల ద్వారా, మల్టీ జోన్ డిఎఫ్ఎండీల ద్వారా కూడా చెక్ చేసి అన్ని భద్రత, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము 10 నుంచి 15 మందిని డైలీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఉండి ఇక్కడ భద్రత చర్యలు కొనసాగిస్తామండి. అందరినీ ప్రతి ఒక్కరిని గమనిస్తుంటూ ఎవరెవరు ఏ విధంగా ప్రవర్తిస్తారు ముందుగానే పసిగట్టి ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ వస్తువులు ఏమైనా వచ్చినా కూడా వారిని పక్కకి తీసుకుపోయి కౌన్సిలింగ్ ఇచ్చి ఇవి తీసుకురావద్దు, ఇవి తీసుకురావాలి అని చెప్పి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి ఎలాంటివి కూడా లోపలికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకొని మేము విధులు నిర్వర్తిస్తున్నాం. ఎస్పీఎఫ్ సిబ్బంది మేము సార్ వాళ్ళందరం కలిసి కోఆర్డినేషన్ ద్వారా పనిచేసుకుంటాం. మాకు ఏ సమస్యలు ఉన్నా ఇక్కడ ఆర్ఐ గారికి, మా సార్ వాళ్లకు, మా ఆర్ఐ శ్రీనివాస్ గారికి మరియు అడిషనల్ ఎస్పీ వినోద్ కుమార్ సార్ గారికి తెలియపరిచి వారి ఆధ్వర్యంలో, సార్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ విధులు నిర్వర్తించడం జరుగుతుంది. మేము యాదాద్రి దేవస్థానంలో యాక్సెస్ కంట్రోల్ డ్యూటీ చేయడానికి వచ్చినాం. మేము బాంబ్ స్క్వాడ్. ఇప్పుడు వచ్చే భక్తులకు ఎలాంటి వాళ్ళకి ఎలాంటి ఆటంకం జరగకుండా మా విధులను నిర్వర్తిస్తున్నాం. ఇది హెచ్హెచ్ఎండి తోటి సెల్ ఫోన్స్ గానీ ఇంకా ఏదైనా వస్తువులను తీసుకోకుండా మేము చూస్తున్నాం. ఇది మన దగ్గర ఎలక్ట్రానిక్ గానీ ఏదైనా ఉన్నప్పుడు బ్యాగ్ లో సౌండ్ చేస్తుంది, బజర్ సౌండ్ వస్తుంది. మరి రెడ్ లైట్ సింబల్ ద్వారా కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. ఏం వెళ్ళాం ఐడెంటిఫై అవుతుంది. మేము 5 మెంబర్స్ వస్తాం. సార్ వాళ్ళు 5 మెంబర్స్, మేము 5 మెంబర్స్ వస్తాం. సేఫ్టీగానే చూసుకుంటాం. ఇప్పటి వరకు మంచిగా ఏం లేదు, కలుగుతుంది. లోకల్ గా ఉన్నటువంటి రాచకొండ కమిషనరేట్ పోలీసులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఈ విధులు ఇక్కడ సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రతి భక్తుని కూడా ఇక్కడికి దర్శన భాగ్యానికి కల్పించే విధంగా వీళ్ళైతే కోరుకున్నట్టు విషయం చెప్పవచ్చు. మనతో మాట్లాడడానికి ఎస్పీఎఫ్ సిఐ శేషగిరిరావు గారు ఉన్నారు. ఒకసారి అసలు భద్రత ఏ విధంగా ఉంది, అసలు భద్రత ఏ విధంగా కల్పిస్తున్నారు, ఏమేమి చర్యలు చేపడుతున్నారు, ఇంకా ముందు ఇంకేం చర్యలు తీసుకుంటారనే విషయాన్ని అతనితో అడిగి తెలుసుకుందాం. ఇది మన పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి నుంచి మాట్లాడుతున్నాను. శేషగిరిరావు ఇన్స్పెక్టర్ ఎస్పీఎఫ్. ఇక పైల్గాంలో జరిగిన ఇష్యూ, కాశ్మీర్లో జరిగిన ఇష్యూని దృష్టిలో పెట్టుకొని మా పై ఆఫీసర్లు డీజీఎస్పీఎఫ్ సిపి సుధీర్ బాబు గారు రాచకొండ, అలాగే డిసిపి గారు, వీళ్ళందరూ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇంత ముందు కంటే అధికంగా బ్యాగేజ్ స్కానర్ స్టార్ట్ చేసాం. 3 లేయర్లో సెక్యూరిటీ మెజర్స్లో చెకింగ్ చేస్తున్నాం. అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకుంటున్నాం. అటువంటిది మా దృష్టిలోకి వస్తే వారిని మా అదుపులోకి తీసుకుని వారిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. భద్రత అంటే అన్ని విధాలా ఇంతకు ముందు కంటే
ప్రతి ఒక్కటి భక్తుడికి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు అనే కాన్సెప్ట్ లో ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. అది రెండు సీసీ కెమెరా వాచింగ్ ఉంది, డిస్ప్లే కంట్రోల్ కమాండ్ కంట్రోల్ ఉంది, అలాగే ఎక్స్ట్రా అడిషనల్ గా డిస్ప్లేలు కూడా ఏర్పాటు జరుగుతుంది. అటు పోలీసు తరపు నుంచి సీసీటీవీ ఉంది, టెంపుల్ తరపు నుంచి సీసీటీవీ ఉంది. వాటన్నిటిని వాచ్ చేయడం జరుగుతుంది. అందులో ఎటువంటి అనుమానం జరిగినా సరే వాళ్ళని కూడా మనం అదుపులో తీసుకోవడం జరుగుతుంది. సార్, నూతన ఈవో ఐఏఎస్ వెంకట్రావు గారు వచ్చారు. నూతన ఈవో ఒక ఐఏఎస్ ఆఫీసర్ లో మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి కేటాయించారు సార్. మరి నూతన ఐఏఎస్ వచ్చిన తర్వాత అతను మీకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు, మీరు ఎలాంటి ఫాలో అప్ చేస్తారు? ఆయన వచ్చిన వెంటనే మీకు ఏం కావాలో సెక్యూరిటీ మెజర్స్ అడిగారు. దాని ప్రకారం ఇమీడియట్ డిస్ప్లే మీ కంట్రోల్ రూమ్ లో కూడా డిస్ప్లే ఏర్పాటు చేసుకోండి, మీరు అన్ని చూడాలని చెప్తే ఇమీడియట్. అలాగే నిన్న కూడా సీసీటీవీలు అన్ని చెక్ చేయడం జరిగింది. కెమెరాలన్నీ టెంపుల్ లోపల కొన్ని పనిచేయట్లేదంటే రాత్రే వాటిని కూడా రెక్టిఫికేషన్ జరిగింది. ఈ రెండింటినీ మేము అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. మొబైల్ ఫోన్స్ ఎటువంటి పరిస్థితుల్లో లోపలికి అనుమతించబడదు. దీనికోసం అదే విధంగా సెక్యూరిటీ మన బీడీ టీము ప్లస్ ఎస్పీఎఫ్ 3 లేయర్లు ఒకే ఎంట్రీలో 3 లేయర్స్ చెకింగ్ జరుగుతుంది. దాని డివైసుల ద్వారా కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది. క్యూ లైన్ లో ఎటువంటి ఇష్యూ లేదు. క్యూ లైన్ లో బాగానే ఉంది, అంతా ఎవ్రీథింగ్ ఉంది. ఎందుకంటే వన్స్ భక్తుడు క్యూ లైన్ లో ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ టెంపుల్ లోకి వెళ్ళినంత వరకు మధ్యలో ఎవరు దూరే అవకాశం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని గమనిస్తుంటారండి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు అంటే కామన్ గా అందరూ భక్తులుగానే మనం అందరూ బ్యాగ్స్ అనేది కామన్ గా లోపల టెంపుల్ లోపలికి అలౌ చేయడం లేదు. బ్యాగ్స్ అనేవి ఒకసారి చెక్ చేసి ఇక్కడ బ్యాగ్స్ భద్రపరిచే వాళ్ళ దగ్గరే భద్రపరుచుకుంటున్నారు. కామన్ గా చిన్నపిల్లలకి చిన్న బ్యాగులు కానీ చిన్నపిల్లలకి సంబంధించిన నీళ్లు వాళ్ళ ఫుడ్ తప్ప వేరేదేమీ అలౌ చేయడం లేదు. ఎంతమంది ఎస్పీఎఫ్ సిబ్బంది పనిచేస్తారు సార్ ఒక రోజు? ఇక్కడ మనకి 25 మెంబర్స్ ఒక రోజు పనిచేస్తారు. యాక్చువల్గా మాకు కొంచెం స్ట్రెంత్ తక్కువ ఉన్నారు. రిక్రూట్మెంట్ అయితే కానీ మనం చేయలేని పరిస్థితి. పై అధికారులకు చెప్పడం జరిగింది, పంపిస్తానన్నారు. అంటే మొత్తం టెంపుల్ అంతా కూడా మీ ఆవరణ ఉంటుంది కాబట్టి ఇంకా మీకు సిబ్బంది ఇంకెంతమంది అవసరం వస్తుంది? యాక్చువల్గా అటు పోలీస్ తరపు నుంచి చాలా వరకు సర్వే చేయడం జరిగింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయాలి. ఇంకా వెహికల్స్ కూడా తరువులు చెక్ చేయాలి. పగడబందిగా టెంపుల్ గా ఈవో గారికి అంటే పై అధికారి దగ్గర చెప్పడం జరిగింది. దాన్ని చేస్తాము అనే ఎలాగా ఎన్ని రకాల మంది ఆఫీసర్ ఇక్కడ పనిచేస్తారు? ఎన్ని రకాలు అంటే ఇక్కడ నేను సిఐ ర్యాంక్ ఇన్స్పెక్టర్ ఉంటారు, 2 ఎస్ఐలు ఉంటారు, 5 ఏఎస్ఐలు ఉంటారు మా తరపు నుంచి. అలాగే బీడీ టీం తరపు నుంచి వాళ్ళ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎస్సీ కానిస్టేబుల్స్ ఉంటారు. రాచకొండ సిపి గారి ఆధ్వర్యంలోనే ఇదంతా నడుస్తుంటది. రాచకొండ సిపి గారు ఎస్పీఎఫ్ కి మా డీజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటారు. ఆ తర్వాత ఆ పైన మా కమాండెంట్ గారు ఉంటారు. ఎంతైనా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగనివ్వకుండా ఈవో గారి ఆధ్వర్యంలో ఈవో గారి నాలెడ్జ్ లో పెడుతూ ఉంటాం. అలాగంటే ఎటువంటి సంఘటనలు జరగకుండా మా స్టాఫ్ కి మేము ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటాం. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూనే ఉంటాం. ఇది నిజంగా ఎస్పీఎఫ్ సిఐ శేషగిరిరావు చెప్తుంది. భక్తునికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిరంతరం మేము పనిచేస్తూనే ఉన్నాము. సిబ్బంది తక్కువ ఉన్నప్పటికీ కూడా మేము పనిచేస్తున్నాము. ఆ సిబ్బంది కొరత వల్ల మేము కూడా పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఖచ్చితంగా భద్రతను మేము ఇంకా పెంచే ఏర్పాట్లు చేస్తున్నాము. నిజంగా యాదాద్రి టెంపుల్ కు వచ్చే ప్రతి భక్తుడికి దర్శన భాగ్యం కల్పించే విధంగా ఉంటుంది. ప్రతి భక్తుడు నిజంగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రము ఈ దేవాలయము, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా దర్శన భాగ్యం కల్పిస్తాము. ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్లు అనేవి టెంపుల్ ఆలయంలోకి అనుమతించబడవు. స్కాన్ చేస్తున్నాము. అదే విధంగా బ్యాగులన్నీ కూడా స్కాన్ చేస్తున్నాము. ఎలాంటి వస్తువులు అంటే అనుమానితమైనటువంటి వస్తువులు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అనుమతిస్తలేము. ఇక్కడే వారికి తీసుకొచ్చేటువంటి వారికి కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కాబట్టి ఒకవైపు బాక్స్ గార్డ్ సిబ్బంది, ఒకవైపు ఎస్పీఎఫ్ సిబ్బంది, వీళ్ళంతా కూడా నిరంతరం యాదాద్రి క్షేత్రంలో పనిచేస్తూ ప్రతి భక్తునికి దర్శన భాగ్యం అయితే కల్పిస్తున్న పరిస్థితి చెప్పవచ్చు. ఇది యాదగిరిగుట్ట ఉన్నటువంటి కెమెరామెన్ అరుణ్తో శరత్, యాదాద్రి పుణ్యక్షేత్రం.